శ్రీ సాయిరామ్ 1966 మార్చి నెల సనాతన సాధువు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి గీతా వాహినిలోని మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. గీతా స్వరూపమునకు మనం తెలుసుకునేటువంటి విషయం గుండె వంటిదిగా ఉన్నది. అన్నగతప్రాయమైనటువంటి ఈ కాయమునకు అన్నమే అనగా ఆహారమే ఉత్తమ స్థానములు అందించుతున్నది. ఉత్తమ గతిని పొందగోరు వారు కేవలము సాధన నిష్టలే ప్రధానముగా పాటించుట లోక పరిపాటై నాష్టా నిష్టను కూడా చూడకుండుట అలవాటైనది. దీన్ని బట్టి సాధన నిష్ట కంటేను నాష్టా నిష్ట ప్రధానముగా తెలియచున్నది. ఎట్టి మహనీయులైనను పండితులైనను వేదాంత ప్రబోధ ప్రచారములనే ఆధారముగా తీసుకొని సాధన సరుపుకున్నారే కానీ ఆహార నియమములు పాటించటలేదు. ఈ కాలమున పదార్థ శుద్ధి కానీ పాత్ర శుద్ధి కానీ వండువారి శుద్ధి కానీ ఏమాత్రము చూచటలేదు. కడుపు నిండుట ఆకలి తీరుటే ప్రధానముగా పాటించుతున్నారు. తెల్లవారుగానే మొదటి ఆరాధన కాఫీ హోటళ్లలో ఇడ్లీ సాంబార్ ఆత్మారామును నైవేద్యం. ఇటు తిండి పోదులకు ఏకాగ్రత ఎట్లు కుదురును? పాత్ర శుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి కాఫీ హోటళ్లలో ఎటు కుదురును? వాటిని విచారించు వారెవరు? వాటిని విచారించక ఆచరించడం చేతనే ఏకాగ్రత లేదని వెరికేకలతో బుర్రలు చెడగొడుకుంటున్నారు. చేయవలసినవి సరిగా చేసినప్పుడే రావలసిన పవిత్రత వచ్చును కానీ చేటులోని చేదు పదార్థమైనటువంటి రుచి తీపి ఎట్లు చిక్కును? ఆహార విహారములందు గీత అతి తీవ్రముగా ఖండించినది. అది ఎవరూ గమనించుటలేదు, దానిని ఎవరూ ప్రధానముగా భావించటలేదు. అందువలనని ఎక్కడ సూచనలను పఠించువారే ప్రబోధించువారే ఉండి దాని పవిత్రత ప్రపంచమును ఏమాత్రమును ఆచరణ రూపమును కనిపించటలేదు. శ్లోకములు కంఠమును చేరుచున్నవి కానీ వారి శోకములు కడుపును విడిచిపోకుండా ఉన్నాయి. ఆహార విహారములు దోషరహితమైనప్పుడే ఆనంద శాంతులు చేకూరును. అంధకారము ప్రకాశము రెండును ఒకే స్థానము రెండుటకు వీలులేదు. అట్లు ఉండవు. కామునకు రామునకు పొత్తు కుదరదు. అవి నీరు నిప్పు సంబంధము. ఒక చేతిలో భగవద్విషయ సంబంధమైనటువంటి గ్రంథము, మరొక చేతిలో వేడివేడి కాఫీను, చాను, సిగరెట్టు, బీడీను లేక నశ్యము. ఎదురు తిరగకి ఏమగును అనగా రియాక్షన్ వస్తుంది. అంతటితో ఆగక ఏమి తిన్నను, ఎట్లు తిన్నను, ఎక్కడ తిన్నను సర్వము జ్ఞానాగ్నిలో దగ్ధమై భస్మైపోను అని తమ తప్పులను కప్పిపుచ్చుకోను. చేదు పుస్తకాయ తీర్థయాత్రలు చేసి వచ్చినట్లు కొందరు ప్రసంగ ప్రబోధ యాత్రలు చేస్తూ ఉంటారు. ఇటువారి మిథ్యాచారమును చూచి విని మరింత నాస్తికవాదన బలపడేటువంటి కారణమవుతున్నది. ఆహారమునే నిగ్రహించలేనటువంటి వాడు ఇంద్రియములను ఏమాత్రం ఎట్లు నిలవగలరు? ఆహారమునే అరికట్టలేని వారు ఇంద్రియమును ఎట్లు కట్టివేతురు? దానిపైననే ప్రవేశపెట్టలేనటువంటి బలము వీటిపై మాత్రము ఎట్లు వస్తుంది? దగ్గిన రాలిపోవు ముక్కు తుమ్మిన ఉండగలదా? ఉట్టికి ఎక్కలేని వాని స్థితి స్వర్గమునకు ఎట్లు ప్రాగుతుంది? కాఫీ, బీడి, నశ్యములని మనలేనివాడు కామ క్రోధ లోభాదులను మనగలరా? మాలిన్యమునే త్యజించలేనివాడు మానసమును నిగ్రహించగలడా? కాన మొదలు జిహ్వ చాపల్యమును వదిలిన గుహ్య చాపల్యము పోను. కాలికి కంటికి ఎట్టి సంబంధము జిహ్వకు గుహ్యమునకు ఎటువంటి సంబంధం కలదు. సాయిరామ్. శేషం వచ్చే సనాతన సారథిలో తెలుసుకుందాం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.